హలో అందరికీ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ గోధుమ పిండితో కుక్కీస్. వీటిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 3/4 గ్లాస్ వరకు పంచదార వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో అదే గ్లాస్తో 1/2 గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మరలా దీన్ని మనం స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా జారుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అదే గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ పిండి, 1/2 గ్లాసు శనగపిండి, 1/2 స్పూను వంట సోడా, 1 స్పూను బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ సిరప్ని దీనిలో వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాల్స్లా తయారు చేసుకోవాలి. మనము ఇడ్లీ రేకులు తీసుకుని దానిలో నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఇలా నెమ్మదిగా ఒత్తుకొని ఈ ఇడ్లీ రేకులో పెట్టుకొని దానిపైన జీడిపప్పు పెట్టుకోండి. జీడిపప్పు అనే కాదు, మీ దగ్గర బాదం పప్పు కానీ పిస్తా పప్పు కానీ డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయో పెట్టుకోవచ్చు. చూడండి, వీటిని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక గిన్నె పెట్టుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకూడదు. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్న ఈ కుక్కీస్ని పెట్టుకొని కుక్కరు మూత పెట్టండి. విజిల్ పెట్టకూడదు. ఇప్పుడు వీటిని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, గోధుమ పిండితో కుక్కీస్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.